ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలకు బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకమాండ్ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు సిద్దం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాజాసింగ్. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు రాజాసింగ్ మద్దతుతో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటిపైన తెలంగాణ బీజేపీ పార్టీ అధిష్టానం దీనిపైన రివ్యూ చేసి రాజాసింగ్ వ్యవహరించేటువంటి తీరు పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా అర్థమవుతోంది అంటూ కూడా పార్టీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ త్వరలో ఎమ్మెల్యే రాజాసింగ్ కి క్రమశిక్షణ కింద నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల తర్వాత అతని వివరణ కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. నేషనల్ పార్టీ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఈ ఆదేశాలు రావడము, నోటీసులు ఇచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ రకంగా స్పందిస్తాడు అనే దానిపై కూడా కమిటీ ఇప్పటికే ఆ రివ్యూ చేసి అతనికి త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి తీరు, అతను ఇచ్చేటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి కొన్ని వ్యవహారాలు సైతం ఏకంగా అతను బహిర్గతంగా తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పట్ల స్టేట్ లో ఉన్నటువంటి పార్టీ అగౌరవం గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, విలువలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజాసింగ్ లైన్ దాటి పార్టీలో వ్యవహరిస్తా ఉన్నాడనే దానిపై కూడా రాజాసింగ్ కి ఈ నోటీసులు అందజేసి అతను ఇచ్చేటువంటి వివరణను బట్టి పార్టీలో ఉంచాలా లేదా పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయాల్సి వస్తుందనే ఒక ఆలోచనలో మాత్రం తెలంగాణ బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు గతంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల విషయంలో కూడా రాజాసింగ్ మద్దతు తెలియజేయడము, ఆ అంశం కాస్త రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారడము, అప్పుడు లిక్కర్ కేసులో కవిత తిహార్ జైల్లో ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బీజేపీలోకి విలీనం చేసి కొన్ని రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మాత్రమే ఆ పార్టీ టికెట్లను కేటాయించేటువంటి స్థాయికి అప్పుడు బీజేపీ చేరుకుంది అంటూ కూడా ఈ రకంగా చేసినటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూ నిజంగానే అది పార్టీలో అంతర్గతంగా జరిగింది. బీజేపీ దానికి సిద్ధంగా ఉంది, బీజేపీ దాంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. కవిత చేసినటువంటి మాటల్లో వాస్తవం ఉంది అంటూ కూడా సమర్థించడంతో ఇది పార్టీ అంతర్గత వ్యవహారము, జరగనటువంటి అంశాన్ని ఒక పార్టీ ఎమ్మెల్యే జరిగినట్టుగా కూడా చిత్రీకరించి ఆ పార్టీకి ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ మాత్రం అధిష్టానం గుర్తించింది. కాబట్టి అతనికి త్వరలో నోటీసులు అందజేసి ఆ నోటీసులపై అతను వివరణ కోరి అనంతరం రాజాసింగ్ పైన బీజేపీ తెలంగాణ అధిష్టానం త్వరలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. వైశాలి, అంటే ఒకవేళ బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే రాజాసింగ్ అంటే నెక్స్ట్ ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందా? గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజాసింగ్ ని ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. గోషామహల్ ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు బీజేపీ ఇంత పవర్ఫుల్ గా ఇంత పలుకుబడి ఉన్నటువంటి పార్టీ కాదు. అప్పుడు ఏకైక సీటు మొత్తం తెలంగాణలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏకైక సీటు బీజేపీ తరఫున గెలిచేది ఎప్పటికప్పుడు మెజారిటీ సీటు రాజాసింగ్, అది గోషామహల్ కాన్స్టిట్యున్సీ మాత్రమే. అప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంపై మాత్రం క్రమశిక్షణ చర్యల కింద రాజాసింగ్ ని సస్పెండ్ చేస్తూ కొన్ని రోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి, పార్టీ కార్యాలయానికి రాకూడదు అంటూ కూడా గతంలో సస్పెండ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్. ఇప్పుడు కూడా ఈ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నాడు. పార్టీ దాటి లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ని దాటి పోతే ఏ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా, హోదాలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకైనా డెఫినెట్ గా పార్టీ నుంచి తప్పనిసరిగా ఈ వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లైన్ దాటి వెళ్లకూడదని తెలిసినప్పటికీ ప్రతిసారి రాజాసింగ్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే లేని ఒక అంశాన్ని క్రియేట్ చేసి కవిత, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలవబోతా ఉన్నాయి, విలీనం చేయబోతా ఉన్నారంటూ కూడా కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని రాజాసింగ్ సమర్థించి బీజేపీ నిజంగానే అమ్ముడుపోయే విధంగా వ్యవహరించింది అంటూ కూడా గతంలో నుంచి కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. అనేక అంశాలని పరిశీలించినటువంటి బీజేపీ అధిష్టానం రాజాసింగ్ తన నోరుని అదుపులో ఈ రకంగానే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే పార్టీని నవ్వులపాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పార్టీకి ఉన్నటువంటి విలువలు కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి రాజాసింగ్ నోటికి బ్రేక్ వేయాలి అంటే తప్పనిసరిగా క్రమశిక్షణ ఉల్లంఘన అతనికి నోటీసులు ఇవ్వాల్సిందే అంటూ మాత్రం అధిష్టానం ఫిక్స్ అయ్యి
అతనికి నోటీసులు త్వరలో ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధమయ్యాయి. ఈ రోజా లేదా రేపు రాజాసింగ్ కి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందజేసి 3 రోజుల్లోపు దీనిపైన వివరణ ఇవ్వాలని కోరి అతను ఇచ్చేటువంటి వివరణ బట్టి ఫర్దర్ గా రాజాసింగ్ ని పార్టీలో ఉంచాలా తీసేయాలనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వైశాఖ రైట్, థ్యాంక్ యూ రవితేజ.